పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం। ఈ వీడియోలో చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఫార్మర్ 1100 సోనాలి చిక్స్ తీసుకున్నారు। ఏ రకం నాటుకోడి పిల్లలైనా మొదటి రోజు నుండి 10 రోజుల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే। ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం। కోడి పిల్లలు షెడ్లోకి రాకముందుకే బ్రూడింగ్ అరేంజ్ చేయాలి అండ్ రౌండ్ పార్టిషన్ బ్రూడింగ్ కానీ స్క్వేర్ పార్టిషన్ బ్రూడింగ్ కానీ చేసుకోవాలి। వరి పొట్టు 4 to 5 ఇంచెస్ వేసి దాని మీద న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి। ఎందుకు వేయాలంటే కోడి పిల్లల్లో లెగ్ వీక్స్ వస్తాయి। దీని గురించి చాలా వీడియోస్లో చెప్పాను, ఒకసారి మన ఛానల్లో చూడండి। అండ్ అలాగే టెంపరేచర్ అండ్ లైటింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి। కోడి పిల్లలకి కానీ బర్డ్స్కి కానీ ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ ఇస్తేనే బర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది। కాబట్టి కంపెనీ ఫీడ్కి ప్రిపేర్ చేయడం వలన ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది। అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి। అండ్ మన కంపెనీలో సోనాలి డే ఓల్డ్ చిక్సే కాకుండా 1 month ఓల్డ్ అడల్ట్ బర్డ్స్ అండ్ 3 months ఓల్డ్ కటింగ్ పర్పస్ బర్డ్స్ కూడా లభిస్తాయి। అండ్ అలాగే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి। వీటిలో మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి। అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి। మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు। మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి। అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్।